Hi friends, welcome to the channel profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 24th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు మార్కెట్ లో భారీ ఫాల్ చూసాం. లాట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అని వచ్చింది. హైయర్ లెవెల్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అయింది. చాలా స్టాక్స్ మైనస్ లో క్లోజ్ అయ్యాయి. సో ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్స్ అన్ని కూడా స్పెషల్లీ మిడ్ క్యాప్ స్టాక్స్ లో బాగా భారీ ఫాల్ చూసాం. మోర్ దెన్ 5% 6% అట్లా స్టాక్స్ లో భారీగా తగ్గటం చూసాం. నిఫ్టీ విషయానికి వస్తే 337 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో 10 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 40 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్స్ వైజ్ గా, తర్వాత రిలయన్స్, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డి, హీరో మోటార్ కార్ప్, అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా భారీ ఫాల్ అయింది. మోర్ దెన్ 1000 పాయింట్స్, నియర్ అబౌట్ 1000 పాయింట్స్, 998 పాయింట్స్. ఇంట్రాడేలో మోర్ దెన్ 1000 పాయింట్స్ కి వెళ్ళినా కానీ క్లోజింగ్ వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ ప్రైస్ 998 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయితే ఓన్లీ ఒక ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ గా ఉంది. 212 పాయింట్స్ పాజిటివ్ వచ్చింది. మిగిలిన స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బేసిక్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక బ్యాంక్ చేపట్టి 655 పాయింట్స్ మైనస్ లోకి వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐడిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, బిగ్ బేరిష్ బార్ ఇది. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ లో చూస్తే ఇది మనకి సపోర్ట్ పాయింట్ అనుకున్నాం. మంత్లీ పివోట్ 21,400 బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ 21,238 ఎగ్జాక్ట్లీ మనకి క్లోజింగ్ అక్కడే అయింది. ఇప్పుడు ఇది మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా యూజ్ అవుతుంది. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం పెయిన్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 21,980 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. వన్స్ ఇది కూడా బ్రేక్ అయ్యి ఇక్కడ బేరిష్నెస్ ఉంటే మాత్రం ఇంకా షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ప్రీవియస్ లో ఒక పెద్ద గ్యాప్ ఉంది 20,530 నుంచి 20,280. సో ఈ గ్యాప్ ని రాబోయే రోజుల్లో ఫిల్ చేయొచ్చు ఓన్లీ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే. బ్రేక్ కాకుండా రివర్సల్ వెళ్తే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 21,410. దాన్ని క్రాస్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ 21,660. అది మనకి వీక్లీ పివోట్ లెవెల్. సో దానికన్నా ముందు ఉన్న లెవెల్ వచ్చి మనకి 21,400, తర్వాత 660. ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. మన కీ లెవెల్ వచ్చి 21,860. ఇమీడియట్ సపోర్ట్ 21,980. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీని ప్రకారం మనం ట్రేడ్ చేయొచ్చు. ఎప్పుడు కూడా మన కీ లెవెల్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ కీ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు ఏదైనా ర్యాలీస్ వస్తే అది మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ. మనం గతంలో కూడా చూసాం. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు మనం బై సైడ్ ఉంటాం. దీనికన్నా కింద ప్రైస్ ఉంటే మాత్రం ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా యూజ్ సెల్లింగ్ అయ్యేది. బిగ్ బేరిష్ బారు ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ దగ్గర రిజెక్షన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ కొంచెం అప్ సైడ్ లో ఓపెన్ అయినా కానీ అది సస్టైన్ కాలేదు హైయర్ లెవెల్లో. అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. దెన్ మనకి ఈ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసి లోయర్ ఎడ్జ్ దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు టెక్నికల్ గా మనకి సపోర్ట్ ఉన్న లెవెల్ 44,660. ఇది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈ లెవెల్ ని కొంచెం మనం ప్రొటెక్టివ్ లెవెల్ లాగా తీసుకోవచ్చు లోయర్ సైడ్ కి నుంచి రివర్సల్ వెళ్ళడానికి. అయితే ఒకటి ఇప్పుడు మళ్ళీ అగైన్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ 45,590, 45,590 ఫస్ట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేస్తే 46,350. ఇవి రెండు పొజిషనల్ రెసిస్టెన్స్ పాయింట్స్. మనం ఇంట్రాడేలో చూసినా గానీ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 45,500, తర్వాత 45,600 ఇంట్రాడేకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటాయి. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి యూటీఐ ఏఎంసీ. ఇది మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్. దీనికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఇది కొంచెం బేరిష్ గా కనపడుతుంది. ఇంకొకటి ఈ రోజు ట్రేడింగ్ లో 831 దగ్గర క్లోజ్ అయింది. సో 831 దగ్గర క్లోజ్ కావటం అంటే 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసేసింది. 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి ఎగ్జాక్ట్లీ 839. సో 839 ని మనకి బ్రేక్ చేసేసింది. సో 839 ఆర్ 840 లెవెల్స్
దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇది ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మేబీ రాబోయే రోజుల్లో 200 DMA ని టెస్ట్ చేయొచ్చు. 200 DMA వచ్చి 766. సో 766 దగ్గర కొంత సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. 766 అంటే చాలా కిందకు ఉంది. సో సమ్వేర్ ఇక్కడ 765, 766 మేబీ ఈ కన్సాలిడేషన్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకోవచ్చు. ఇది వచ్చి UTI AMC. సో స్టాక్ మనం కొనాలంటే మాత్రం వెయిట్ చేయాలి. ఎక్కడ కూడా తొందరపడి బై చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫాల్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో 765 నుంచి 780 అనుకోవచ్చు. ఈ జోన్ లో కొంచెం అబ్జర్వ్ చేయండి ప్రైస్ ని. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా చాలా వీక్ కావచ్చు స్టాక్. సో నెక్స్ట్ సపోర్ట్ మనకి ఈ స్వింగ్ లోస్ దగ్గర తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ కొంతవరకే ఫిల్ అయింది కానీ 100% ఫిల్ కాలేదు. సో ఈ గ్యాప్ 725 నుంచి 734 స్టాక్ ని మానిటర్ లో పెట్టి జాగ్రత్తగా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటే ఏంటి పరిస్థితి? స్టాక్ ఉంటే ఈ రోజు లోనే మనకి స్టాప్ లాస్. ఈ రోజు లో బ్రేక్ అయిందంటే మాత్రం రాబోయే రోజుల్లో 200 DMA ని టెస్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో 200 DMA వచ్చి మనకి 765. సో ఈ లెవెల్స్ జాగ్రత్తగా చూసి దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది UTI AMC. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా మీరు అడిగిన స్టాకే చూద్దాం, KPIT టెక్నాలజీస్. సో KPIT టెక్నాలజీ చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతుంది అరౌండ్ 1450 నుంచి 1560 మధ్యలో. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ అరౌండ్ 1500, 1499 అది. ఇంకొకటి ఈ రోజు క్లోజింగ్ ఏదైతే 1500 దగ్గర క్లోజ్ అయిందో సేమ్ ఇదే లెవెల్లో మంత్లీ పివోట్ అండ్ ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఎవ్రీథింగ్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దీనికి దగ్గరే 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది, 10 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇవన్నీ కూడా ఒక 10 to 20 పాయింట్స్ రేంజ్ లోనే ఉన్నాయి ఇప్పుడున్న ప్రైస్ నుంచి. సో ఇప్పుడు కొంచెం ఇంకా కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ట్రేడ్ రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి అప్ సైడ్ బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తే అప్ సైడ్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. వన్స్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి అక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ తో దీని లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే అది ఫర్దర్ గా కొంత ర్యాలీ ఉండొచ్చు. లేదా డౌన్ సైడ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ 1440, 1440 ని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో ఒక షార్ప్ కరెక్షన్ ఉండొచ్చు. ఆ కరెక్షన్ వచ్చి దాదాపుగా మనకి ఈ ప్రీవియస్ స్వింగ్ హైస్, ఇంతకు ముందు ఉన్న స్వింగ్ హైస్ 1240 ఆర్ 1250 లెవెల్స్ వరకు కూడా రావచ్చు. అయితే ఒకటి జాగ్రత్తగా మనం ట్రేడ్ చేసుకోవాలి. 1440ని ఒక లెవెల్ ని మాత్రం ఇంపార్టెంట్ లెవెల్ లాగా చూసి ఆ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం ఈ స్టాక్ లో మనం ఉంటే బయటకు వచ్చేయాలి. ఈ స్టాక్ లో ఉంటే కొంత లాస్ ఉన్నా కానీ కొంత లాస్ ని బుక్ చేసి బయటకు వచ్చేసి మళ్ళీ రీ ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంది లోయర్ లెవెల్స్ లో. సో ఓన్లీ దీంట్లో మనకి ర్యాలీ చూడాలంటే మాత్రం 1560 కన్నా పైన డే క్లోజ్ కావాలి, అప్పుడు కొంత ర్యాలీ ఉండొచ్చు. సో ఇది KPIT టెక్నాలజీస్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. సో మీకు ఏదైనా స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో వాటికి లెవెల్స్ చూడడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.